వెంకటేష్ గారు చెప్పండి. 2014లో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మన నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారు ఉన్నప్పుడు డ్రైన్లు కానీ పార్కులు కానీ అలాగే టిట్కో ఇల్లులు కానీ ఇవన్నీ చేశారు. ఇవన్నీ అభివృద్ధి చేశారు, చాలా అభివృద్ధి చేశారు. కానీ 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చి ఏమీ చేయలేదు. కానీ మేము అది చేసాము, ఇది చేసాము, బుల్లెట్ దిగింది, అది దిగింది అనేసి అలాగే ఇవన్నీ చెప్పుకుంటూ చాలా విర్రవీగుతున్నారు. కానీ మీరు ఇంత చేసి కూడా నారాయణ సార్ ఇంత చేసి అభివృద్ధి చేశారు. కానీ మీరు దేనికి చెప్పుకోలేకపోతున్నారు? మీ లోపం ఏముంది? దానిలో లోపం ఏముంది? తమ్ముడు, ఆ లోపం గురించి చర్చించే ముందల నెల్లూరు ప్రజలు బుల్లెట్ బాగా దింపారబ్బా. అందుకే బెట్టింగ్ స్టార్ అనిల్ ఇక్కడి నుంచి వెళ్ళి నరసరావుపేటలో పడ్డాడు. నేను అడుగుతున్నా, ఒకరింటి చెత్త తీసుకెళ్లి ఇంకోరింటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? ముఖ్యమంత్రి గారే తేల్చెప్పేశాడు ఇక్కడ నా ఎమ్మెల్యేగా పనికిరాడని. తీసుకెళ్లి ప్రమోషన్ ఇచ్చి ఎంపీగా అక్కడ పక్కనేస్తే ఎవరన్నా ప్రజలు నమ్ముతారా? చెత్తే కదా ఎక్కడున్నా. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఎస్, తెలుగుదేశం పార్టీ బలహీనత చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోతాం. అది మా బలహీనతని. అసలు స్కిల్ డెవలప్మెంట్ లో ఇంత అద్భుతమైన పనులు చేసామనేది అధికారంలో ఉన్న నాకే తెలియదు. ఎప్పుడైతే ఇది ఒక ఫేక్ స్కామ్ అని పెట్టి తీసుకొచ్చారో అప్పుడు నేను తెలుసుకున్నా, ఓహో, స్కిల్ డెవలప్మెంట్ లో కూడా ఇంత అద్భుతమైన పనులు మేము చేశామని. అది మాకున్న బలహీనత. తప్పనిసరిగా 1-10 సార్లు చేసిన మంచి పనులు చెప్పుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు. అమ్మా, మైక్ ఇక్కడ ఎక్కడుంది? ఫ్రమ్ ఫీమేల్ ఆడియన్స్ అన్నా. ఒక్క నిమిషం. ఫ్రమ్ ఫీమేల్ ఆడియన్స్. మైక్ ఎవరి దగ్గర ఉందండి? మైక్ దయచేసి మైక్ ఇవ్వండి. ఏం తమ్ముడు? ఇస్తా అందరికి ఇస్తున్నా. ఒక 2 నిమిషాలు. మా మైక్ ఎక్కడుందమ్మా? ఫీమేల్ ఆడియన్స్ మైక్ ఎవరన్నా ఎక్కడుందా? తమ్ముడు చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ అన్న. అమ్మా చెప్పండి. సార్, లాస్ట్ ఇయర్ March 3 లో మనకి G20 అయింది కదా, గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అయింది కదా. అప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చారు కదా సార్. 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు కదా సార్. ఆ పెట్టుబడులు పెడితే మనకి ఇప్పుడు వరకు చాలా జాబ్స్ రావాలి, 20 లక్షల జాబ్స్ దాకా రావాలి. కానీ ఇప్పటికీ అందరినీ అడుగుతున్నాయి, ఎవరి దగ్గర కానీ అన్ఎంప్లాయ్మెంటే ఉంది. ఆంధ్ర మొత్తం అన్ఎంప్లాయ్మెంటే ఉంది. ఇప్పుడు ఆ 20 లక్షల జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు పెట్టుబడులు పెట్టినవి ఎక్కడ ఉన్నాయి? అసలు వచ్చాయా లేవా? అది న్యూస్ వరకే వచ్చింది, న్యూస్ తోనే పోతుందా? తమ్ముడు, మనకి కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, అమర్నాథ్. ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు వస్తాయి అబ్బా అని అడిగితే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అంటాడు. అవును. 13 లక్షల కోట్లు కాదు కదా, 13 లక్షల రూపాయలు పెట్టుబడి సరిగా రాలే ఆంధ్ర రాష్ట్రానికి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు కదా, ఒక్క గ్లోబల్ కంపెనీ కూడా లేదు ఆ లిస్ట్ లో. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ కంపెనీలు వేధించి పక్క రాష్ట్రానికి తరిమేసింది. దానివల్ల మనం తీవ్రంగా నష్టపోయాం. ఒక్క పరిశ్రమ కూడా రాలా. ఓ నెల ఓపిక పట్టండి, ఒక బ్రాండ్ వస్తుంది. ఆ బ్రాండ్ పేరు సిబిఎన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పటి నుంచి చూడండి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తాయి. ఎందుకంటే ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. గత 40 సంవత్సరాలుగా అనేక పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు. ఈ రోజు చూడండి, సైబరాబాద్ కి ఇత్తనం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి ఇత్తనం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, రింగ్ రోడ్ చూడండి,